ప్రోత్సహించడంతో పాటు కాలుష్యాన్ని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ఎథనాల్ కలిపిన పెట్రోల్ పై ప్రస్తుతం ఇస్తున్న సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపులను మరిన్ని శాఖలకు విస్తరిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై 22%, 25%, 27% నుండి 30% వరకు ఇథనాల్ మిశ్రమంతో కూడిన పెట్రోల్ వేరియంట్లకు కూడా ఈ ఎక్సైజ్ సుంకం మినహాయింపులు వర్తిస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండే ఇథనాల్ పెట్రోల్ మిశ్రమాలకు ఎక్సైజ్ సుంకం పూర్తిగా సున్నా కానుంది. ఈ రాయితీల ద్వారా మార్కెట్లో ఇథనాల్ ఆధారిత ఇంధనాల లభ్యత పెరగడమే కాకుండా భవిష్యత్తులో వాహనదారులపై ఇంధన ధరల భారం తగ్గే అవకాశం ఉంది. పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులపై విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం, స్థానిక రైతులకు ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా కేంద్రం ఈ మినహాయింపులను పొడిగించినట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుత ధరల మార్పుపై ఎటువంటి క్లారిటీ రాలేదని, కానీ భవిష్యత్తులో ధరలో తగ్గుదల ఉండే అవకాశం కనిపిస్తుంది.